ఇప్పుడు చాలామంది మిరప తోటలకు సంబంధించి తేజాలైనా మామూలు వెరైటీలైనా మన ఆంధ్ర తెలంగాణలో కొంతమంది రైతులకి ఈ నవంబర్ చివరికి వచ్చేసాం కాబట్టి బాగున్న తోటలకి ఎక్కువగా మీరు ఇప్పుడు అంటే డైపెంజిరాను ఈసీ మందులు ఎక్కువ కొట్టద్దు. అంటే డైపెంజిరాన్ కాకుండా మామూలుగా ఈసీ మందులు ఆవిరి మందులు ఎక్కువ కొట్టద్దు. కొడితే పూత రాలిపోతుంటుంది. మనకి సమస్య ఏంటంటే అటు తెల్లదోమ తామర పురుగు కాబట్టి నల్లి కాబట్టి వీటిని క్లియర్ చేసుకునే సాఫ్ట్ మందులు, మొక్కకి దెబ్బ లేని మందులు, పూత కూడా రాలకుండా ఉండే మందులు, ఒక డోసు ఎక్కువైనా పూత రాలకుండా ఉండే మందులు మనం కొట్టుకుంటూ మొక్కకి మంచి ఫుడ్ ఇచ్చుకుంటూ ఫ్లవర్ అనేది తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి. వీటిలో మనకి బెస్ట్ ఏంటనుకుంటే మొట్టమొదటిగా ఫిబ్రవరిలో 80% ఉన్నటువంటి జంపు కానీ కాదు ఖచ్చితంగా జంపు మరియు అబాసీను. ఎందుకంటే తెల్లదోమ పోతే, త్రిప్స్ పోతే, నల్లి పోతే, తోట కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. దీని కాంబినేషను మనం మైక్రో న్యూట్రియంట్స్ ఫార్ములా 4 వేసుకోగలిగితే బాగుంటుంది. న్యూట్రిషన్స్ ఎందుకంటే ఎన్ని కొట్టినా న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల ఫ్లవర్ రాదు, వచ్చిన పూత నిలబడదు, ఏదో ఒక లోపం వల్ల రాలిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అటు ఇసాబియన్ కానీ, ఇటు ఫ్యాంటాక్ ప్లస్ కానీ, ఇటు మైక్రో న్యూట్రియంట్స్ కానీ, ఈ రెండింటికి కాంబినేషన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని మనం స్ప్రే చేస్తే క్వాలిటీ తగ్గకుండా స్టడీగా వెళ్తూ ఉంటుంది. స్టడీగా ఓవర్గా కాకుండా స్టడీగా వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి కాపుతోనే ఉంటుంది, బాగుంటుంది. ఇక దాని తర్వాత మనకి మంచి ఫ్లవర్ మేబీ వచ్చి ఉంటే మీకు గండిపోత కాకుండా, ఫ్లవర్ డ్రాప్ అవుట్ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు అలెంటో కానీ ప్లానోఫిక్స్ కానీ వేసుకోవచ్చు. మరింత బాగుంటే ఇంకా బాగుండే దానికోసం డెలిగేట్ వేసుకొని మళ్ళీ రిపీట్లో ఆసారి తర్వాత మళ్ళీ జంపు అబసిని కాకుండా రాన్ఫెన్, దానికి న్యూట్రిషన్ ఇట్లా అంటే మళ్ళీ SLR 5-5 ఎక్కువ కొట్టద్దండి, కొద్దిగా ఆకులు మాడే అవకాశం ఉంది. సో ఈసీ అంటే కొంతమంది సీజ్మైట్ అలెక్టో కొడుతున్నారు. అలెక్టో కొట్టండిలే కానీ సీజ్మైట్ కాంబినేషన్ వద్దు, పూత రాలుతుంది, పూత కూడా మాడే అవకాశం ఉంది. సో కొట్టే మందులో మంచిగా అంటే పూతరాయి దేనికి రాలుతుంది, దేనికి రాకూడదని తెలుసుకోండి. మన టార్గెట్ ఏంటంటే అన్ని మందులు అన్ని కంపెనీలు కొట్టాలని కాదు, అందరిని మనం సాటిస్ఫై చేయలేం, అన్ని మందులతో మనకు పని లేదు. మనకు కావాల్సింది ఏంటంటే అటు తెల్లదోమ పోవాలి, ఇటు తామర పురుగు పోవాలి, ఇటు నల్లి పోవాలి, ఇటు మంచి నీట్గా ఉండాలి తోట. దానికి బెస్ట్ మందులు మనకు ఆల్రెడీగా ఎన్నాళ్ళ నుంచి ఇలా ఈ తప్పులు చేయొద్దని నేను అడుగుతున్నాను. ప్లస్ ఇంకా కింది మడత పై మడత విపరీతంగా ఉండి పోవడం లేదు, ఎన్ని మంది కొట్టిన ముందు చేను కదలడం లేదనుకుంటే అటు సూపర్ లావా 5G+ ఉంది, అది కొట్టిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత చిన్న మందులతోనే నెట్టుకుంటూ వస్తున్నారు, క్వాలిటీ తగ్గకుండా చూసుకుంటూ ఉన్నారు. సూపర్ లావా 5G+ కొట్టండి, అది కూడా ఒకసారికి కొడితే అన్నీ పోయి నీట్గా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం సింప్లిఫైగా ఇప్పుడు చెప్పుకున్న వాటిలోనే 1-2 కొట్టుకుంటూ తోటని క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఫ్లవర్ తెప్పించుకుంటూ దాన్ని నిలబెట్టుకుంటూ ఉన్న వాటిలోని మనం స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే తెగులు మందు కూడా ఒకసారి కొట్టండి. ఇప్పుడు మనకు కావాల్సిన మందులు ఇవేనండి: జంపు, అబాసీను, ఇసాబియాను, మనకి ఫ్యాంటాక్ ప్లస్, అట్ ద సేమ్ టైం మైక్రోన్యూట్రియంట్స్, అలాగే అలెంటో, డెలిగేటు, ఇట్లా ఒక 5-6 మందులే మనకి సరిపోతాయి. రాన్ఫెన్, ఈ 5 మందులతోనే మనం డిసెంబర్ మొత్తం మార్చి కొడితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.